హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అగైన్ కొంచెం గ్యాప్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను చాలా వరకు త్వరగా పోస్ట్ చేయాలని ట్రై చేస్తున్నాను, బట్ కుదరడం లేదు. ఇంట్లో వర్క్ ఇంకా ఆఫీస్కి వెళ్ళి రావడానికి టైం సరిపోతుంది. ఇంకా ఎడిటింగ్ వాటికి టైం అస్సలు కుదరడం లేదు. ఈ వ్లాగ్ మీకు థంబ్నెయిల్ చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అన్నమాట ఇది. నేను చాలాసార్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది ఎయిర్ హోస్టెస్ అవ్వడం వల్ల వాళ్ళని డ్రాప్ చేయడానికి, పిక్ చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళము హైదరాబాద్లో ఉన్నప్పుడు. అండ్ ఎయిర్పోర్ట్కి అయితే చాలాసార్లు వెళ్ళాను, కానీ ఫ్లైట్ ఎక్కడానికే 25 years పట్టింది. ఇక్కడైతే ఆఫీస్ వర్క్ మీద నేను చెన్నైకి వెళ్ళాల్సి వస్తుంది ఒక 2 weeks. దానికోసం వాళ్ళు ఫ్లైట్ అరేంజ్ చేశారు ఆఫీస్ వాళ్ళే. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ చూస్ చేసుకున్నాం, నేను ఇంకా మా కొలీగ్ ఒక అమ్మాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ని దగ్గర నుంచి ఈ రీసెంట్ టైమ్స్లో అస్సలు చూడలేదు. చూడడానికి ఎంత బాగుందో, బాగా చేశారు. అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది బెంగళూరు టర్మినల్ 2 అయితే. అండ్ మేమైతే ఒక 5 కలా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. నాకైతే రోడ్ ఇంకా టర్మినల్ 2 చూస్తూ ఉండిపోవాలనిపించింది, ఎంత బాగుందో చూడ్డానికి. అండ్ నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను కొంచెం త్వరగా వెళ్ళాను. నాకు ఈ బ్యాగేజ్ కౌంటర్ దగ్గర ఇంకా బోర్డింగ్ పాస్ ఎలా తీసుకోవాలి ఏం ఐడియా లేదు కదా, సో కొంచెం నర్వస్గా ఉండింది. నేను ఇదేం పెద్ద ప్రొసీజర్ కాదు అని, బట్ స్టిల్ కొంచెం నర్వస్గా ఉంటుంది కదా స్టార్టింగ్లో. సో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. సో నేను వెళ్ళాక ఒక 15-20 minutes తర్వాత నా ఫ్రెండ్ అయితే వచ్చింది. అంతవరకు మేము బయట వెయిట్ చేస్తూ ఉన్నాము. నేను ఈ వ్లాగ్లో మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేస్తాను. సో లాస్ట్ వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో చెన్నై నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఇష్యూస్ కూడా ఫేస్ చేసాము. అవి కూడా నేను మెన్షన్ చేస్తాను ఈ వ్లాగ్లోనే. నేను అప్పుడు వ్లాగ్ చేయలేదు, సో దట్ మీరు కూడా నాలాగే ఎవరైనా ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుంటే మీకు కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ టర్మినల్ 2 దగ్గర T2 అనేసి ఒక మంచి బ్యాక్ డ్రాప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం మంచిగా ఫ్లవర్స్ ఇంకా చెట్లన్నీ పెట్టుంటారు. చాలా బాగుంటుంది చూడ్డానికి బ్యాక్ డ్రాప్. సో అక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. నేను అది చూస్తూ ఉన్నాను ఇక్కడ. ఆ తర్వాత నేను కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాను. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ బోర్డింగ్ పాస్ మనం సెల్ఫ్ గా తీసుకోవచ్చు ఈ మెషిన్స్ దగ్గర. ఇన్ కేస్ మాకు ఇలా వద్దు అంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళి బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళకి బ్యాగేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళే బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇన్ కేస్ అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉన్నా లేకపోతే వాళ్ళ దగ్గర లగేజ్ లేనప్పుడు ఇక్కడే తీసేసుకోవచ్చు డైరెక్ట్ గా. అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నేను ఇనిషియల్ గా ఇక్కడ తీసుకున్నాను. ఆ తర్వాత బ్యాగేజ్ కౌంటర్ దగ్గర వాళ్ళు మళ్ళీ బోర్డింగ్ పాస్ ఇచ్చారు. అండ్ లగేజ్ విషయానికి వస్తే ఎవ్రీ ఎయిర్లైన్స్కి వాళ్ళు ఒక మెసేజ్ అయితే పంపిస్తారు టికెట్ కన్ఫర్మ్ అయ్యాక, ఎంతవరకు లిమిటేషన్ ఉంటుంది లగేజ్కి అనేసి. నేను ఎయిర్ ఇండియా ఇంకా ఇండిగోలో ట్రావెల్ చేశాను. రెండింట్లోనూ మనకి 15 kgs వరకు అలో ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు క్యాబిన్ బ్యాగ్ కూడా అలో ఉంటుంది కదా, సో దానిలో 7 kgs తీసుకెళ్ళచ్చు. ఈ క్యాబిన్ బ్యాగ్ అయితే వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్లోనే తీసుకెళ్ళాలి, ఎందుకంటే మనకి వాళ్ళు ఇచ్చే స్టోరేజ్ కంపార్ట్మెంట్స్ ఆ మెజర్మెంట్స్తోనే వాళ్ళు పెట్టుంటారు ఎయిర్ క్రాఫ్ట్ లోపల. అండ్ దట్టు ఈ క్యాబిన్ బ్యాగ్స్ లో మనం ఎలాంటి వస్తువుల్ని తీసుకెళ్ళకూడదు అని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ మీకు టికెట్లో కానీ లేకపోతే ఏదైనా మెసేజ్ కానీ రాకపోతే ఆ ఎయిర్లైన్స్ నుంచి మీరే ఇంటర్నెట్లో చెక్ చేయండి క్యాబిన్ బ్యాగ్లో ఏది ఉంచుకోవచ్చు అండ్ నార్మల్ బ్యాగేజ్ కౌంటర్లో ఇచ్చే బ్యాగ్లో ఏది పెట్టొచ్చు అనేసి. నాకు తెలిసినంత వరకు మనం మన క్యాబిన్ బ్యాగ్స్లో కాస్మెటిక్స్ లాంటివి, షాంపూస్, పర్ఫ్యూమ్స్ లేకపోతే సిగరెట్స్ లాంటివి ఏవి పెట్టకూడదు. ఈవెన్ మనం అలాంటివి పెట్టినా వాళ్ళు అక్కడ తీసి పడేస్తారు. సో ఇలాంటివి ఏవైనా ఉంటే మీరు వీటన్నింటినీ 15 kilos లగేజ్ ఉంటుంది కదా అందులో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. సెక్యూరిటీ చెక్స్ అన్నీ అయిపోయాయి. సెక్యూరిటీ చెక్స్ అయ్యాక మన ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు లోపలికి అలో చేయరు. సో మేమైతే డైరెక్ట్గా ఇంకా బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బ్యాగేజ్ మొత్తం ఇచ్చేసాము. ఇంకా మాకు చాలా తక్కువ టైం ఉన్నింది, బ్యాగేజ్ దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉన్నింది అన్నమాట. సో అక్కడ వెయిట్ చెక్ చేస్తే నాది ఆల్మోస్ట్ 12-13 kilos వరకే ఉన్నింది, 15 కూడా లేదు. సో నో ప్రాబ్లం. ఆల్సో ఆ 15 kilosలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, పలానివి పెట్టకూడదు అనేసి. అలాంటి వాటిలో మనం ఎలక్ట్రానిక్స్ ఏవి పెట్టకూడదు. బ్యాటరీస్, పవర్ బ్యాంక్స్ ఇలాంటివన్నీ మనం మన క్యారీ చేస్తాం కదా, ల్యాప్టాప్ బ్యాగ్ కానీ లేకపోతే క్యాబిన్ బ్యాగ్, అందులోనే పెట్టుకోవాలి. ఇవన్నీ సూట్ కేసులో అయితే పెట్టి ఆ 15 kilosలో ఇంక్లూడ్ చేయకూడదు. ఇందాక చెప్పినట్టు షాంపూస్, కాస్మెటిక్స్, బట్టలు ఇలాంటివన్నీ మనం పెద్ద బ్యాగ్లో పెట్టేయచ్చు. సో అక్కడ బ్యాగ్ అంతా ఇచ్చేసాక మళ్ళీ మనకి ఇంకొక చెక్ ఉంటుంది. అక్కడ క్యాబిన్ బ్యాగ్ మొత్తం చెక్ చేస్తారు అండ్ మన దగ్గర ఉన్న వాచెస్ అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేయాలి. అక్కడ చాలా కష్టంగా ఉంటుంది. మనం మన దగ్గర ఉన్న లగేజ్ మొత్తం బ్యాగ్లో నుంచి బయట తీసి పెట్టి దాన్ని మళ్ళీ చెక్ అంతా అయ్యాక లోపలికి తీసి పెట్టుకోవడానికి చాలా టైం అయిపోతుంది. అండ్ ఆ తర్వాత అయితే మేము ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయాము.
మావి సెక్యూరిటీ చెక్స్ దగ్గర కానీ, లేకపోతే బ్యాగ్స్ చెక్ చేసే చోట ఏ ప్రాబ్లమ్ లేదనమాట. అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి. అండ్ వెయిట్ లిమిటేషన్స్ అవేమీ మాకైతే ప్రాబ్లమ్ అవ్వలేదు. అండ్ ఫ్లైట్‌లోకైతే వెళ్ళిపోయాం. ఇక్కడ వాళ్ళు ప్రికాషన్స్ చూయిస్తున్నారు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మనం ఎలా నడుచుకోవాలి అనేసి. పక్కనున్న వాళ్ళందరూ ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోయారు. ఎవరు ఆమె చెప్పేది కూడా వినటం లేదు. బట్ నేనైతే ఏదో ఎగ్జామ్ రాయాలన్నట్టు వాళ్ళు చెప్పింది మొత్తం సీరియస్‌గా వింటున్నా. అండ్ చాలా సేపు రన్‌వే మీద వెళ్తుంది ఫ్లైట్. నేనైతే మొత్తం ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా కొన్ని మిస్ చేశాను. క్యాబిన్ బ్యాగ్స్‌లో ఇంకేం తీసుకెళ్ళకూడదు అనేసి. ఈవెన్ మనం టూత్ పేస్ట్ లాంటివి కూడా మనం క్యాబిన్ బ్యాగ్స్‌లో తీసుకెళ్ళకూడదు. వాళ్ళు తీసి పక్కన ఏసేస్తారు. సో అదొకటి. అండ్ ఎలక్ట్రానిక్స్ అనేవి కంప్లీట్‌గా మనం ఒక ట్రే ఇస్తారు. ఆ ట్రేలోకి తీసి పెట్టేయాలి. ఈవెన్ వాచెస్ అవన్నీ కూడా. నేను ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా! అది ట్రిమ్మర్. అదొచ్చి ఎలక్ట్రానిక్‌ది. అది మర్చిపోయాను బ్యాగ్‌లో నుంచి తీయడం. బట్ స్కాన్ చేసినప్పుడు బ్యాగ్‌లో నుంచి ఏదో ఒక పెన్ లాగా కనిపించి దాంట్లో బ్యాటరీస్ స్కాన్ అయ్యాయంట. పిలిచి ఏంటిది అని అడిగారు. నేను ట్రిమ్మర్ అని చెప్పాను. అది తీసి ట్రేలో పెట్టాలి కదా! మర్చిపోయారా అని చెప్పి అడిగారు. నా ఐబ్రో ట్రిమ్మర్ అయితే వాళ్ళు పడేయలేదు. నాకిచ్చేశారు. సెకండ్ టైమ్ కూడా ఫోన్‌ని తీసి బయట పెట్టకుండా బ్యాగ్‌లోనే ఉంచేశాను. అప్పుడు కూడా స్కాన్ అయింది. బట్ ఏమనలేదు, ఇచ్చేశారు. ఇక్కడైతే ఇంకా రన్‌వే మీద వెళ్తూ ఉంది ఫ్లైట్. ఇంకోటేంటంటే మనం ఫ్లైట్ ఎక్కగానే మనం సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకోవాలి. లేకపోతే ఎయిర్ హోస్టెస్ వచ్చి చెప్తారు పెట్టుకోమని. అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంటుంది అనగానే వాళ్ళు అన్నీ అనౌన్స్ చేస్తారు. ఫోన్ సైలెంట్‌లో పెట్టమని, లేకపోతే సీట్ బెల్ట్ వేసుకోమని. మేమైతే 45 మినిట్స్ ఏమో జర్నీ అన్నమాట మాకు. 45 మినిట్స్ నేను కంప్లీట్‌గా ఎంజాయ్ చేశాను. నా పక్కనున్న అతను వీడియో తీస్తానని చెప్పి ఫోన్ తీసుకున్నారు. సర్లే ఇంకా తను వీడియో తీసిస్తారు కదా! నేనైతే మంచిగా నా ఐస్‌తో నేను చూడొచ్చు అనేసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. బెంగుళూరు టు చెన్నై ఫ్లైట్ కానీ, లేకపోతే చెన్నై టు బెంగుళూరు ఫ్లైట్ అనేవి మనకి ఎయిర్‌లో కంటే రన్‌వే మీదే ఎక్కువ సేపు ఎళ్తాయి. చెన్నైలో ఎయిర్‌పోర్ట్ కొంచెం చిన్నది కాబట్టి పర్లేదు. బట్ బెంగుళూరు మొత్తం తిరిగి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది ఫ్లైట్. నాకైతే అలాగే అనిపిచ్చింది. ఆల్మోస్ట్ 20 మినిట్స్ రన్‌వే మీదే ఉండింది. నేనైతే ఎప్పుడు ఫ్లై చేస్తాం అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైమ్ కదా! ఎక్సైట్‌మెంట్ అలా ఉంటుంది. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ టైమ్స్ అయితే నార్మల్ అయిపోయింది ఇంకా. సో, ఫైనల్‌గా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ తీసుకుంటుంది. చాలామంది భయమంటారు కదా! ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు. నాకైతే ఏం అనిపించలేదు. జాయింట్ వీలే బెస్ట్ అనిపించింది. అదైనా కొంచెం భయమైతుంది తిరిగినప్పుడు. ఇది అస్సలు అది కూడా లేదు. నాకైతే చాలా బావుండింది ఈ ఎక్స్‌పీరియన్స్. ఇంకోటేంటంటే రన్‌వే మీద వేరే ఏదైనా ఫ్లైట్ ఇంకా అలా టేక్ ఆఫ్ తీసుకుంటుంది అన్నప్పుడు మన ఫ్లైట్‌ని కొంచెం సేపు ఆపుతారు. అదొకటి. అండ్ రన్‌వే మీద చాలా ఫ్లైట్స్ తిరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. నేనైతే అన్ని ఫ్లైట్స్‌ని ఒకేసారి చూసేటప్పటికి అనిపించింది నాకు. ఫస్ట్ టైమ్ కదా! ఇంత దగ్గర నుంచి చూడడం. ఎప్పుడు బయట నుంచి చూసేదాన్ని అంతే. ఇంకోటేంటంటే మనకి ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్ యాక్సెస్ ఉంటుంది. అన్ని క్రెడిట్ కార్డ్స్‌కి ఆల్మోస్ట్ అవైలబుల్‌లో ఉంటుంది. మనం చెక్ చేసుకోవచ్చు ఏ క్రెడిట్ కార్డ్‌కి మనకి లాంజ్ యాక్సెస్ అవైలబుల్‌లో ఉంది అని. సో, ఆ క్రెడిట్ కార్డ్‌లో మనకి రూ. 2 ఆర్ రూ. 1 కట్ చేస్తారు. అండ్ మనకి ఫ్రీ ఫుడ్ ఉంటుంది. ఇదొచ్చేసి మనకి బోర్డింగ్ పాస్ తీసుకొని మనకి ఇంకా టైం ఉంది ఫ్లైట్‌కి చాలా టైం ఉంది అన్నప్పుడు మనం లాంజ్‌కి వెళ్ళొచ్చు. మాకైతే ఫస్ట్ టైమ్ లాంజ్‌కి టైం లేదు. సో, మేము వెళ్ళలేదు. చెన్నైలో చాలా టైం ఉన్నింది. బట్ మా దగ్గరున్న క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ యూజ్ చేసేసాం అని చెప్పి వచ్చినింది. సో, మేము వెళ్ళలేదు. ఆ క్రెడిట్ కార్డ్స్ వచ్చేసి మనం 6 మంత్స్‌కి ఒక్కసారి లేకపోతే 1 ఇయర్‌కి ఒక్కసారి మాత్రమే యాక్సెస్ చేయొచ్చంట. సో, మాకు కుదరలేదనమాట. ఇన్‌కేస్ మీరు ఎప్పుడైనా వెళ్ళేటట్టుంటే ఇది కూడా ట్రై చేయాలనుకుంటే కొంచెం త్వరగా వెళ్ళండి. ఎందుకంటే ఫ్లైట్‌లో ఇచ్చే ఫుడ్ కంటే లాంజ్‌లో కొంచెం ఫుడ్ తినడం బెస్ట్ అనిపిచ్చింది నాకు. ఆర్ బయటైనా తినేయండి. ఎందుకంటే ఫ్లైట్‌లో ఫుడ్ అస్సలు బాగోదు. మెయిన్‌గా ఎయిర్ ఇండియాలో అయితే అస్సలు బాగోదు. ఇండిగోలో అట్‌లీస్ట్ వాళ్ళు కుకీస్ లాంటివి ఇస్తారు. అవి మనం తినొచ్చు. మనకి ఫ్లైట్‌లో ఫుడ్ కావాలంటే టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మీల్ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ విండో సీట్ కావాలా? మిడ్‌లో సీట్ కావాలా? అనేది కూడా మనం చూస్ చేసుకోవాలంట. అండ్ మనం ఏ నంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో అదే సీట్ నంబర్ అయితే మనకివ్వరు. బోర్డింగ్ పాస్‌లో అది మారిపోతూ ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైమ్ నాన్ వెజ్ మీల్ ప్రిఫర్ చేశాను. బట్ అది అస్సలు బాగోలేదు. ఆ తర్వాత ప్రతిసారి మేము వెజ్ ప్రిఫర్ చేసాం. దట్ టూ మేము ఎయిర్ ఇండియాని కంప్లీట్‌గా అవాయిడ్ చేసాము. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాం. లేకపోతే ఇండిగోలో ట్రావెల్ చేసాం. నాకు ఇండిగో ఫ్లైట్స్ పర్సనల్‌గా నచ్చాయి. ఎయిర్ ఇండియా నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా పైకైతే వెళ్ళాక పైనుంచి వ్యూ చూడండి ఎంత బావుందో. అక్కడక్కడ మేఘాలైతే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. దూది పువ్వుల్లా ఉన్నాయి చూడ్డానికి.
ఈ కాటన్ క్యాండీస్ అంటారు కదా! సో, నాకైతే అలాగే అనిపించింది అక్కడక్కడ చూడ్డానికి ఎంత బావుందో అనేసి. ఇంకాస్త పైకెళ్ళే కొద్దీ మనకింకా ఏం కనిపించదు కింద ఏముంది అనేసి. కంప్లీట్‌గా కాటన్ క్యాండీస్ లాగే ఉంటుంది చూడ్డానికి. చాలా బావుంటుంది. కెమెరాలో కంటే కూడా రియల్‌గా చూస్తే చాలా బావుంటుంది ఐస్‌కి. నేనైతే ఇంక విండోకి వెళ్ళి అతుక్కుపోయాను. సో, అలా చూస్తూ ఉండగానే ఇంకా 20 మినిట్స్ వరకు అయిపోయింది. ఇంకా 20 మినిట్స్‌లో మేము ల్యాండ్ అవుతామనేసి వాళ్ళు మనకి అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు. అప్పుడు ఫుడ్ అయితే తెచ్చిచ్చారు మనకి. దీనిలో వచ్చేసి మనకి ఒక శాండ్‌విచ్ ఇంకా ఒక జ్యూస్ ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ లెగిసాను కదా! సో, చాలా ఆకలేస్తునింది. ఏదో ఒకటి తినాలి అనిపించింది. సరే ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఆ శాండ్‌విచ్ మొత్తం చాలా చిల్‌గా ఉంది. బట్ స్టిల్ కొద్దిగా తినడానికి ట్రై చేశాను. నా వల్ల అస్సలు కాలేదు. ఇంకా పక్కన పెట్టేశాను. అండ్ మనకి ఫుడ్ వచ్చినప్పుడు ఈ ట్రేని ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అలా మడిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళైతే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక లిస్ట్ ఉంటది. ఎవరైతే మీల్ ప్రిఫర్ చేశారో వాళ్ళకి మాత్రం ఫుడ్ తీసుకెళ్ళి ఇస్తారు. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. వెంటనే పేమెంట్ చేసుకుంటారు వాళ్ళక్కడే. నాకిచ్చిన శాండ్‌విచ్ నేమ్ జంగిల్ బాక్స్ అంట. అస్సలంటే అస్సలు బాలేదు. అండ్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. జస్ట్ వాటర్ తాగి ఊరుకున్నాను. నాకైతే ఫస్ట్ టైమ్ కాబట్టి బోర్ అనిపించలేదు. బట్ చాలా మందికి బోర్‌గా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు పడుకుంటారు. లేకపోతే ఏదైనా మూవీ చూస్తారు. మూవీ చూడ్డానికి మనకి నెట్ అవైలబుల్‌లో ఉండదు కాబట్టి మనం లోకల్‌గా ఫోన్‌లో కొన్ని మూవీస్ లాంటివి తీసుకెళ్తే మంచిది. లేకపోతే ఏవైనా గేమ్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటే వాటితో టైమ్ పాస్ అయిపోతుంది. ఫైనల్‌గా చెన్నై అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మనకి ఏ బెల్ట్‌లో మన లగేజ్ ఉంటుందనేసి అనౌన్స్ చేస్తారు. అక్కడికెళ్ళి మనం లగేజ్ తీసుకోవడమే. ఈ వీడియోలో నేను నాకు తెలిసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేశాను. కేస్ నేను ఏదైనా మిస్ అయ్యాను అనిపిస్తే కమెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.